నమస్తే రమ్య గారు. నమస్తే. ఏదైనా మంచి కచ్చపండం గారు. పిసి సర్కార్ గారి కథలు చెప్పుకుంటాం కదా, ఇంద్రజాలం కథలు. అవునండి. అందులో ఒక కథ చెప్తాం. ఇది జనరల్ గా సైన్సే చేయ. ఇంద్రజాలం అంటే నథింగ్ బట్ సైన్స్, కనికట్టు. మనం చూస్తూ ఉండగానే ముందే ప్రీ ప్లాన్డ్ గా చేసేవి కొన్ని, సైన్స్ ని ఆధారంగా చేసుకునే ఇంద్రజాలాలు కొన్ని చేస్తారు. ఇందులో ఏం చెప్పారు ఈ కథ? కన్యాపూర్ అనే ఒక రాజ్యం. ఈ కన్యాపూర్ రాజుగారు మాధవర్మ ఏదో ఒక పరమగారు, భార్య వివాహితుడే. ఆయన పెళ్ళైన 20 సంవత్సరాల దాకా ఆయనకి సంతానం కలగలేదు. కలకపోయేసరికి చాలా దిగులుగా ఉండేవాడు. ఈ దిగులుగా ఉండే కాలంలో సరే వారా వీరా అందరూ చెప్పారు, గరుత్మంతుడి కోసం, విష్ణుమూర్తి కోసం కానీ గరుత్మంతుడి కోసం కానీ తపస్సు చేస్తే మీకు సంతానం లభిస్తుందని ఎవరో చెప్పారు. ఈయన ఏం చేశాడు? విష్ణుమూర్తి కాదని గరుత్మంతుడి కోసమే ఎంతకాలమో తపస్సు చేశాడట. చేస్తే గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై సరే నీకు సంతానం కలుగుతుంది, అయితే నీ భార్యకి ఏది జన్మించినా, ఏం జన్మించినా దాన్ని ముట్టుకోవద్దు, అది ఎక్కడ జన్మించిందో అక్కడే అలాగే ఉండనివ్వండి, నీకు సంతానం ఉంది అని చెప్పాడు. కొంతకాలానికి ఈయన ఇంటికి వచ్చేసాడు. రాణిగారు గర్భవతి అయింది. 9-10 నెలలు గడిచాక రాణిగారు ప్రసవించారు. ఒక గుడ్డుని ప్రసవించింది ఆవిడ. అదొక బాతు గుడ్డు అంతుంది, మామూలు గుడ్డు కాకుండా ఆ మాత్రం. గరుత్మంతుడు ఏం చెప్పాడు? ఏది ప్రసవించినా ఏది జన్మించినా దాన్ని అలాగే ఉంచమంటే ఆ పురిటి గదిలోనే ఆ గుడ్డుని అలాగే ఉంచారు నేల మీద. ఇక అలాగే ఉంది. సంవత్సరాలు గడిచి ఆ గుడ్డు పెద్దదవుతూ ఉండేది. రాజుగారు కూడా మరణించారు సంవత్సరాల తర్వాత. రాజు మరణించిన తర్వాత ఆ గుడ్డు పగిలింది. అందులో ఇచ్చి చక్కటిగా రాజోచితమైనటువంటి బట్టలు వేసుకున్న 2 యువకులు బయటకు వచ్చారు. ఆ గుడ్డులో ఇంత పెద్ద గుడ్డ అయిపోయింది. అది 2 మనుషులు పట్టేంత గుడ్డ అయింది అది. అందులోంచి 2 చక్కగా సన్నగా పొడుగ్గా అందంగా కళగా ప్రకాశవంతంగా ఉన్న కుమారులు, రాజోచితమైన, రాజుగారు ఎట్లాంటి బట్టలు వేసుకుంటారు అట్లాంటి బట్టలతోటి యోధాగ్రేసరులాగా కనపడుతున్న వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. బయటికి రాగానే దాదులు వాళ్ళు ఈ గుడ్డును సంరక్షించి వాళ్ళ చుట్టుపక్కలంతా ఊడ్చి అది ఎంత పరిమాణం పెరిగిందో రోజు మనకి వీళ్ళకి సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. అందరూ కేకలు పెట్టారు, అబ్బో అబ్బో రాకుమారులు పుట్టారు, ఇంకేముందని. రాణిగారు మంత్రి గారు ఇద్దరు దబదబా వచ్చారు. ఆవిడ రోజు చూడటం, ఆవిడ దత్తపురంలో ఉంటుంది, పురిటి గది పక్కన ఉంది. దీనికి సంరక్షణకి వేరే దాదులు ఉన్నారు. అందరూ పరిగెత్తుకొచ్చారు. ఒక అబ్బాయి ఎర్రటి బట్టలు, ఇంకో అబ్బాయి నీలం రంగు బట్టలు వేసుకున్నారు. మళ్ళీ వీళ్ళుగా తల్లిని చూసేసరికి నమస్కారం చేశారు. మా మంత్రి గారికి దండం పెట్టారు. నా పేరు రక్తకుమార్ ఒకడు, నీలకుమార్ ఒకడు, బట్టలు తగ్గట్టుగా పేర్లు ఉన్నాయి. నేను రక్తకుమార్ని, నేను నీలకుమార్ని అని చెప్పారు. అక్కడి నుంచి సరే అయ్యో మీ తండ్రి గారు గతించారు నాయన, ఇంత అదృష్టాన్ని ఆయన చూడలేపారు, ఆయన తపస్సు యొక్క ఫలితం మీరు అవట అది ఇదని కబుర్లు చెప్పారు. సరే తీసుకొచ్చుకున్నారు బయటికి. వాళ్ళకి ఏదో తెన్నో తాగనో ఏర్పాట్లు చేశారు. సరే తండ్రి గారు గతించారు కాబట్టి పట్టాభిషేకం చేస్తామన్నారు. మా ఇద్దరికీ పట్టాభిషేకం చేయండి అన్నారు అబ్బాయిలు. ఇద్దరికీ చేయాలనేసరికల్ ఇద్దరికీ పట్టాభిషేకం చేస్తామంటే అనేసరికల్ ఎవరి బుక్కకి వాళ్ళకే పట్టాభిషేకం అన్నారు అబ్బాయిలు. దీన్ని 2 భాగాలు చేయండి, ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చేయండి రాజ్యాన్ని, మా భాగానికి మేము అవుతాం అనేసరికల్ మంత్రి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఎట్లా చేయాలి? 2 కుమారులు పుడతారని ఎప్పుడు ఊహించలా. ఒక కుమారుడు అనుకున్నారు. అసలు అది ఏమవుతుందో వీళ్ళకి తెలియదు. అసలు కుమారులు వస్తారో ఇంకేమిటి వస్తుందో అందులో పెద్ద గరుత్మంతుడు బయటకు వస్తే వీళ్ళు చేయగలిగేది ఏముంది? సుకుమారులు వచ్చారనే సంతోషం కాస్త విభజన అనగానే భయం వేసింది. ఇది కన్యాపూర్ చాలా పెద్ద రాజ్యం. దీన్ని 2 ముక్కలు చేసి, ముక్కలు చేయటము అంటే దాని మీద బోల్డ్ డిస్కస్ చేస్తే రాకుమారులు అన్నారు ఆస్తులు సగం, రాజభవనం సగం, రాజ్యం సగం. సరే పోనంత కొంతమంది న్యాయాధిపతుల్ని, నగర పెద్దల్ని, ప్రముఖుల్ని పిలిచారు. అన్నీ మాట్లాడుకుని అన్నీ లిస్ట్ అవుట్ చేశారు, ఏవేవి రాజరికపు ఆస్తులు అవన్నీ కూడా 50-50. అయితే ఒక జడ్జి గారు చాలా పెద్ద ఆయన ఏమన్నాడంటే అన్నీ బాగానే ఉన్నాయండి, సహజ సరస్సు ఉంది మనకి, సజీవ సరస్సు, జీవ సరస్సు అంటాం, దాన్ని ఎట్లా భాగం చేస్తాం అనే సరకలు రాకుమారులు అన్నారు. దాన్ని కూడా సగం చేయాల్సిందే, మధ్యలో కట్టేయండి అన్నారు. ఈ సరస్సు ఏమిటి, ఎలాంటిది? దాదాపుగా కొన్ని ఎకరాల మేర విస్తరించింది. అది మధ్యలో కొంత భాగంలో ఇసుక మేటలు, కొన్ని కొండరాళ్ళ లాంటివి ఉండి ఆ రెండిటికి చివరి దాకా ఉండి కొంతమేర ఖాళీగా ఉంటుంది. ఒక సరస్సులో నుంచి నీళ్ళు ఇంకో సరస్సులోకి వెళ్తుంటాయి. సరస్సు మొత్తం ఒకటే, కానీ మధ్యలో ఒక చిన్న ద్వీపం లాంటిది ఉంది. కొండరాళ్ళు అడ్డం ఉండి
పూర్తిగా 50-50 చేసేయకుండా 80% దాకా రాళ్ళు ఉన్నాయి, 20% కామన్గా ఉంది ఈ సజీవ సరస్సుకి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని బాగా ఆలోచించారు. ఏముంది, ఆ కాస్త కోన ఉంది కదా, ఆ కోనని ఒక వంక మిగిలింది, ఓ డొంక లాంటిది. డొంకని రాళ్ళు పెట్టి మూసేస్తే ఆయన భాగం ఆయనకి, ఈయన భాగం ఈయనకి అన్నారు. ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. ఈ జీవ సరస్సులో 2 కొసలన 2 ఊటలు ఉన్నాయి. ఈ ఊటలు ఏమిటి, అనేక రకమైన ఖనిజాలు లవణాలు ఊరుతూ ఉంటాయి, మహావిషాలు అవి. ఈ కామన్గా ఉండటం వల్ల దీని విషయానికి ఇది విరుగుడు, దాని విషయానికి ఇది విరుగుడు, నీళ్ళు అటు ఇటు కదులుతూ ఉంటాయి. పైగా ఇది సంవత్సరంలో 2 నెలలు పూర్తిగా బిగిసిపోతుంది, మంచు అయిపోతుంది. కన్యాపూరు కాశ్మీర్ రాజ్యానికి దగ్గరగా ఉంది, నడవచ్చు దాని మీద, మొత్తం బిగిసిపోతుంది. బిగిసిపోయిన దాన్ని ముక్కలు చేయడం సులువే. ఎప్పుడైతే అది ప్రవాహంలోకి వచ్చిందో దాని విషయం దానికి విషం అవుతుంది, దీని విషయం దీనికి విషం అవుతుంది. ఒకదానికొకటి సమాధానం చేసే అవకాశం ఇంకా ఉండదు. ఏం చేయాలి అని తన్నుకులాడారు బాగా. రాకుమారులు సగం చేయవలసిందేనని పట్టుపట్టారు. ఈ నార్జన్లో ఉన్న నగర పెద్దల్లో ఒక ఇంద్రజాలం తెలిసినటువంటి ఒక మంత్రి గారు ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను రాకుమారులను నేను ఒప్పిస్తాను, కొన్ని రోజులు గడపండి. రాజుగారు చనిపోయిన ఇంతకాలానికి రాకుమారులు పుట్టారు, మనమంతా వెర్రిగా పండగలు పడపాలు చేసుకోవద్దు, అందరం కామన్గా ఉండగానే పండగలు చేసుకుందామని పండగలు చేయించారు. రాకుమారులు ఇద్దరు ఉత్సాహంగానే ఉన్నారు. సరే, ఏమైంది, మంచు కాలం వచ్చేసి మొత్తం సరస్సు అంతా బిగిసిపోయింది. ఇప్పుడు ఈయన ఇంద్రజాలం తెలిసిన మంత్రి గారు అన్నారు, మనం ఒక పని చేద్దాం, జీవ సరస్సును కనుక 50-50 చేసామా ఈ ప్రమాదం రాబోతుంది. ఎందుకంటే 2 పక్కల విషతుల్యమైన జలాలు ఉన్నాయి కాబట్టి. ఊటల్ని మనం ఏం చేయలేము, సహజ సిద్ధమైనవి అవి. సరస్సునే అడుగుదాం, 50-50 అవడానికి సరస్సుకి ఇష్టం ఉందో లేదు. ఎందుకంటే ఆ జీవ సరస్సే మనకి జీవనాధారం. 2 నెలలు నీళ్లు లేకపోతే జనాలు ఐసు ముక్కలు కరగబెట్టి వాడుకోవటము, నీటి నిల్వలు ఎవరిళ్ళకి వాళ్ళు, ఎవరి కాలనీలకు వాళ్ళు, ఎవరి వీధులకు వాళ్ళు చేసుకుని పెట్టుకుంటారు. సంవత్సరం అంతా జాగ్రత్త పడతారు. 2 నెలలు నీళ్ళు లేకపోయినా మేనేజ్ అవుతారు. తర్వాత 10 నెలలు అదే వీళ్ళ పంటలకి, వీళ్ళ తోటలకి, వీళ్ళ రెగ్యులర్ అవసరాలకి సజీవ సరస్సు ఆధారం. సరే, రాకుమారులు ఇద్దరిని తీసుకెళ్ళాడు జీవ సరస్సు దగ్గరికి. తీసుకెళ్ళి జీవ సరస్సు అంతా ఐస్ అయిపోయింది కదా, మధ్యలో గొడ్డలతోటి కొట్టించి ఒక ఇంత పెద్ద ఐసు దిమ్మ తీయించారు. ఆ దిమ్మను పట్టుకొచ్చారు, మోసుకొచ్చారు. ఈయన ఏం చేశాడు, అటోటి ఇటోటి 2 దిమ్మలు లాంటివి పెట్టి ఆ దిమ్మల మీద ఈ రైసు బార్ని పెట్టి నేనేం చేస్తాను, అక్కడి నుంచి ఏం చేశాడు, ఒక ఇంత బరువైన దాన్ని, ఒక ఇనప వస్తువుని ఇనప తీగలతోటి కట్టేసి ఆ తీగని ఈ బార్కి మధ్యలో వేసి కట్టాడు. ఆ బరువు ఇట్లా మధ్యలో 2 దిమ్మల మీద ఉందంటే కింద గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు మధ్యలో పెట్టిన వస్తువు అవుతుంది, బరువుకి వేళ్లాడుతుంది. నేను చూడండి, సజీవ సరస్సు తాలూకు ఐసు ముక్క ఇది, హిమ శకలం. ఈ శకలానికి ఏం కట్టాను నేను, ఇనప తీగ పెట్టి ఇంత బరువు కట్టాను. బరువుకి మంచు తెగి కిందకు వచ్చేస్తుంది, పగిలిపోతుంది. ఒకవేళ జీవ సరస్సు కనుక సగం అవ్వడానికి ఒప్పుకుంటే ఈ ఐసు దిమ్మ ఏదైతే ఉందో ఇది 2 ముక్కలు అవుతుంది. సజీవ సరస్సుకి ఇష్టం లేదనుకోండి, అప్పుడు ముక్కలు అవ్వదు. ఏమంటారు అంటే సరేనన్నారు. రాకుమారులు నవ్వుతూ నుంచున్నారు. అక్కడి నుంచి ఇంత పెద్ద బరువు కట్టారు. ఈ ముక్క ఐసు ముక్క కోసేస్తోంది, ఇనప తీగ పెట్టి కట్టారు కదా, ఆ తీగ కోసేస్తోంది. క్రమంగా బరువు పెరిగి టప్పమని ఆ ఇనప వస్తువు కింద పడిపోయింది. కానీ ఐసు దిమ్మగానే ఉంది. తెగటం వల్లే ఆ వస్తువు కిందకు వచ్చింది, తాడుతో సహా కిందకి వెళ్ళిపోయింది, కనపడుతోంది ప్రత్యక్షంగా. దిమ్మ మాత్రం పగల్లా. వెళ్ళిపోయారు అందరు. రాకుమారులు అన్నారు, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందని చప్పట్లు కొట్టారు. చూసారా, జీవ సరస్సుకి ఇష్టం లేదు, సగం అవటం ఇష్టం లేదు చెప్తోంది సమాధానం అన్నాడు మంత్రి. రాకుమారులు ఇద్దరు నవ్వారు. జీవ సరస్సుకి ఇష్టం లేదు, పరమేశ్వరుడి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఇది 2 భాగాలు కాదు, ఇద్దరం కాదు, ఒక్కళ్ళమేనని ఆ రక్తకుమారుడు ఆ నీలకుమారుడిలో కలిసిపోయాడు. వాళ్ళిద్దరూ ఒక్క కుర్రాడుగా కనపడ్డారు. మన బ్లడ్లో రక్త నాళాల్లో ఒకటి నీలంది, ఒకటి ఎర్రదే ఉంటుంది. వాళ్ళిద్దరూ అట్లాంటి వాళ్ళు అనమాట. మన ప్రజలు ఇక్కడ ఉన్న పాలన యంత్రాంగం ఎంత తెలివైందో తెలుసుకోవడం కోసమే ఈ పని చేసాం. మంచు ముక్క కోసినా ఆటోమేటిక్గా చల్లదనానికి మళ్ళీ అతుక్కుపోతుంది, అది తెగదు. మనసును మనం చిత్తకొట్టగలం కానీ తెగ్గొట్టలేం. బరువు వేసి తెగొట్టినా బరువు దానంతట అది అతుక్కుపోతుంది. కింద భాగానికి వస్తుందా తీగ కిందకి, పై ముక్కకి అతుక్కుపోతూ ఉంది. కిందకు వచ్చి అది కింద పడిపోయింది, అది ఆటోమేటిక్గా అతుక్కుపోయింది కాబట్టి ఇంకా విరగలేదన్నమాట. అక్కడి నుంచి ఏం చేశారు, ఈ కన్యాపూరు రాజానికి
ఈ నీలరక్త కుమారుడే రాజయ్యాడు. ఒక్కడే కదా. ఒకడే కదా. ఈ ట్రిక్ వల్ల ఇది ప్రూవ్ అయింది. ఈ ట్రిక్ ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్. ఎస్. ఇంద్రజాలపు ట్రిక్ తోటి ఈ కథ సుఖాంతమైంది. ఈ సమస్య తీరిపోయింది. లేకపోతే అప్పటిదాకా ఆస్తులన్నీ సెపరేట్ చేశారు. జీవసరస్సును సెపరేట్ చేసి ఆ కన్యాపూర్ 2 ముక్కలు అయిపోయింది. అది అవ్వకుండా ఉండిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే జయ.